మన రమేష్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ మరి ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి ఆ గ్రామ అభివృద్ధికి అయితుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన, ముఖ్యమంత్రి గారి పాలన నచ్చి వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఆయన కూడా ఇలా భాగస్వామి కావడానికి, తన ఊరికి మేలు చేయడానికి మరి బొర్రా రమేష్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన మిత్రులకు అందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాయిరావుపేట గ్రామం శ్రీనివాస్ మండల సిపిఎం సెక్రటరీ కూడా శ్రీనివాస్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం మిత్రులు వచ్చిండ్రు. మరి అట్లనే ఉప సర్పంచ్ శివ కూడా ఈరోజు ఆయన ఉప సర్పంచ్ శివ కూడా కాంగ్రెస్ పార్టీలో మరి కండువా కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఊరంతా కూడా ఈరోజు రాయిరావుపేట అంతా కూడా వన్ సైడ్ అయ్యింది. అట్లనే ఇక్కడ మా మిత్రులు వంశీ సతీష్ వాళ్ళు మరి పాత కొత్త అనే తేడా లేకుండా ఊర్లో అందరూ కూడా కలిసి పనిచేయాలి అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకత్వం మా సుభాష్ రెడ్డి, పాండురంగం గౌడ్, మా ప్రకాష్ గారి, మరి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు, బాలరాజ్ గారు, ఇక మా పింగళరెడ్డి గారు ఎట్లా ఉన్నారు, వారి ఆధ్వర్యము, నవీన్, ఇక అందరు మా సత్యనారాయణ గ్రామ శాఖ, ఇక అందరు ఉన్నారు. పక్క ఊరు సర్పంచ్ మా మహేందర్, యువ సర్పంచ్ జమీలాపేట్, అందరికీ గండయ్య కానీ అందరికీ పేరు, మా రాజేష్ కూడా వచ్చిండు, రాజేశ్వర్ విజయపల్లి సర్పంచ్ సరే మాకు సర్పంచ్ ఆయన ముందుకు రావాలి మీరంతా. సరే అందరికీ కూడా ఇక పెద్దలు మిత్రులు మా శంకరయ్య ఉన్నాడు ఇక్కడ, అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, మా మండల పార్టీ అధ్యక్షులు సత్యరెడ్డి గారు, అందరూ మా బాలరెడ్డి గారు ఉన్నారు, మాజీ జడ్పీటీసీ గారు, అవపర్తనే ఎంత ఉన్నారు, శ్రీకాంత్ మాజీ ఉప సర్పంచ్. సో పేరున అందరి సమక్షంలో ఈరోజు ఆ పట్టె అంతా కూడా ఏడుకెళ్ళి మాదేవ్పూర్, కొండమాడు అంతా కూడా కొండమాడు కొందోళ్ళతో ఓడిపోయినాం. జైనపల్లి వరకు మొత్తం వన్ సైడ్గా గూడూరు వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలన్నా పూర్తి స్థాయిలో మంచి మెజార్టీతోటి, అట్లనే బీబీనగర్ అన్ని దిక్కులు అన్ని ఇటే కాకుండా అటు సైడ్ కూడా రోడ్కి అటు సైడ్ కూడా ఈరోజు అత్యధిక స్థానాలు భువనగిరి నియోజకవర్గం 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా లేకుండే మరి ఆడ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మనం ఒప్పుకోవాల్సిందే, ఓట్ బ్యాంక్ తక్కువ ఉండే. ఈరోజు మొన్న మనం చరిత్ర సృష్టించడం, 40 ఏళ్ళ తర్వాత సర్పంచ్ గెలవడం, ఎంపీ గెలవడం, ఈరోజు ఎన్నడూ లేని 40 ఏళ్ళల్లో ఇంతమంది సర్పంచ్ ఎప్పుడు గెలవలేదు. 40 మా మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఇక్కడ చూస్తున్నారు.